దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి విజయవాడ నుంచి మా కరెస్పాండెంట్ వసంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వసంత్, వీటన్నింటిపై పొత్తులపై సీట్లపై అసలు ఎప్పుడు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుందంటారు? సో పొత్తులకు సంబంధించి క్లారిటీ రావాలంటే మరికొంత సమయం పట్టేటటువంటి అవకాశం ఉంది. సీట్ల సర్దుబాటుకి సంబంధించి కావచ్చు, పోటీ చేసేటువంటి స్థానాలకు సంబంధించినటువంటి అంశంలో ఒక ఏకాభిప్రాయానికి రావాలి అంటే కనుక మరికొంత సమయం పట్టేటటువంటి అవకాశం అయితే ఉండేది. సో వాస్తవానికి ఈరోజు పవన్ కళ్యాణ్ అంత సీరియస్గా రియాక్ట్ కావడానికి ప్రధానమైనటువంటి కారణం తాము పోటీ చేద్దాము, తమ పార్టీ తరఫున అభ్యర్థులను బరిలో నిలుపుదాము అనుకున్నటువంటి స్థానాల్లో చంద్రబాబు ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించడమే. అందులో ప్రధానంగా మండపేటకు సంబంధించి, ముఖ్యంగా మండపేట కాన్స్టిట్యున్సీకి సంబంధించి జనసేన పార్టీకి తరఫున అభ్యర్థిని బరిలో నిలపాలని చాలా కాలంగా జనసేన పార్టీ నేతలు ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన ఒత్తిడి చేస్తున్నారు ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి వాళ్ళు. కానీ అనూహ్యంగా చంద్రబాబు కదిలరా సభల పేరుతోటి కావచ్చు, ఇటీవల కాలం వాళ్ళ పార్టీ యాక్టివిటీని చేపట్టేటటువంటి క్రమంలో అభ్యర్థులను వరుసగా అనౌన్స్ చేస్తున్నారు. కేవలం ఒక మండపేటతోనే సరిపెట్టకుండా అది పొరపాటు ఇటీవల అరకుకు సంబంధించి వెళ్ళినటువంటి సందర్భంలో కూడా ఆ దున్నుదరకు సంబంధించినటువంటి ఎవరైతే అభ్యర్థిగా ఆయన ప్రకటించారో సో ఇవన్నీ కూడా పూర్తిగా తమకు ఇబ్బందికరమైన పరిస్థితిగా ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. సో ఇది కేవలం ఒక మండపేటతోనే ముగిసినటువంటి అంశం కాదు. రాబోయేటటువంటి రోజుల్లో పవన్ కళ్యాణ్ సైలెంట్గా ఉంటే మిగిలినటువంటి కాన్స్టిట్యున్సీలు కూడా అభ్యర్థులను ప్రకటించేటటువంటి అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు పవన్ కళ్యాణ్ పైన ఒత్తిడి తీసుకొచ్చారు. ఈరోజు కూడా మండపేటకు సంబంధించిన నేతలు పవన్ కళ్యాణ్ వద్దకు వచ్చి ఈ అంశానికి ఫుల్ స్టాప్ పెట్టాలని కోరడంతో పవన్ కళ్యాణ్ అంత సీరియస్గా రియాక్ట్ అయ్యారు. కేవలం మండపేటకు సంబంధించిన అంశం మాత్రం ప్రాతిపదికన తీసుకుంటే అలాగే అటువంటి కాన్స్టిట్యున్సీలు మరికొన్నిట్లు కూడా చంద్రబాబు అనౌన్స్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి అత్యంత సీనియర్ నేతగా ఉన్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రస్తుతం తెనాలి నుంచి సీట్ ఆశిస్తున్నారు. అదే స్థానంలో పవన్ కళ్యాణ్కి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు పార్టీ పీఏసీ చైర్మన్, జనసేన పార్టీకి సంబంధించిన అన్ని రాజకీయ వ్యవహారాలను చక్కదిద్దున్నటువంటి నాదెండ్ల మనోహర్ కూడా ఆ కాన్స్టిట్యున్సీ నుంచి సీట్ ఆశిస్తూ ఉన్నారు. సో అలాగే కాకినాడకి సంబంధించి కూడా ముత్తా శశిధర్, అలాగే ఆ పార్టీకి సంబంధించిన మరికొందరు ఉన్నది కందులు దుర్గేష్ కావచ్చు, అలాగే మరోవైపు బుచ్చి చౌదరి కావచ్చు. ఇట్లా చాలా కాన్స్టిట్యున్సీలు కూడా ఉన్నాయి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి స్థానాలు. సో పిఠాపురానికి సంబంధించి వర్మ కావచ్చు, అదే కాన్స్టిట్యున్సీలో ముద్రగడ ఫ్యామిలీని కూడా బరిలో నిలపాలని జనసేన పార్టీ నేతలు కూడా భావిస్తారు, పార్టీలకు ఆహ్వానించి. ఇటువంటి కాన్స్టిట్యున్సీల విషయంలో చంద్రబాబు కనుక ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని అభ్యర్థులను వరుసగా ప్రకటించుకుంటూ వస్తే కనుక భవిష్యత్తులో తాము పోటీ చేసి విజయం సాధిస్తాము, పార్టీని స్ట్రెంథన్ చేసుకొని అసెంబ్లీలో అడుగు పెడతాము అనుకున్నటువంటి అన్ని స్థానాల్లో కూడా ఏకపక్షంగా చంద్రబాబు ప్రకటించేటటువంటి అవకాశాలు ఉంటాయని జనసేన పార్టీకి సంబంధించిన నేతలు భావిస్తున్నారు. అయితే అధినేతల స్థాయిలో అంటే పవన్ కళ్యాణ్ కానీ ఇటు చంద్రబాబులు కానీ వారి స్థాయిలో వారి ఆలోచనలు ఒకలా ఉండొచ్చు, క్షేత్రస్థాయిలో నియోజకవర్గాల్లో తమ ఆలోచనలు వేరేలా ఉంటాయి. కానీ ఇక్కడ పార్టీ బలాబలాలు అభ్యర్థులకు సంబంధించి కావచ్చు, సామాజిక ఆర్థిక రాజకీయ స్థితిగతులు వీటన్నిటిని బేరీజు వేసుకొని తాము పోటీ చేయాలని భావిస్తున్నటువంటి ఈ సందర్భంలో ఏకపక్షంగా ఎవరు నిర్ణయం తీసుకున్నా కూడా తప్పే అవుతుంది. అది జనసేన తీసుకున్న తప్పే అవుతుంది, అలాగే తెలుగుదేశం పార్టీ తీసుకున్న కూడా తప్పే అవుతుంది. కాబట్టి ఈ యొక్క వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే కనుక ఈ తాము ఎంచుకున్నటువంటి కాన్స్టిట్యున్సీలు ఏవైతే వాటి విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చి ఇద్దరు కూడా ఒక మాట అనుకొని అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎంపిక ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత అభ్యర్థులను ప్రకటిస్తే ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు అనేది జనసేన పార్టీ భావిస్తుంది. కానీ చంద్రబాబు తీసుకున్నటువంటి నిర్ణయం విషయంలో తాము ఎక్కడా కూడా వెనక్కి తగ్గాల్సినటువంటి అవసరం లేదని పవన్ కళ్యాణ్ పైన కొంతమంది నేతలు ఒత్తిడి తీసుకొచ్చి ఈ నేపథ్యంలోనే సున్నితంగా హెచ్చరించే ప్రయత్నాల్లో భాగంగానే నేరుగా పవన్ కళ్యాణ్ ఈరోజు రాజానగరం కావచ్చు, రాజోలకు సంబంధించి అభ్యర్థులు ప్రకటించారు. వాస్తవానికి ఉభయ గోదావరి జిల్లాలకు పవన్ కళ్యాణ్ అటు రాజానగరం రాజోలు అని చెప్తూనే RRR సెంటిమెంట్ కూడా వర్కౌట్ అవుతుందని కొంత అసహనంగా మాట్లాడుతూనే ఇటు అభ్యర్థులని అనౌన్స్ చేయడం పట్ల నిజంగానే చంద్రబాబు ఏకపక్ష నిర్ణయానికి కౌంటర్ గా భావించొచ్చా ఈ అభ్యర్థుల ప్రకటన ఏదైతే ఉందో దాన్ని? ఖచ్చితంగా ఇది సున్నితంగా హెచ్చరికతో పాటుగా ఇకపై భవిష్యత్తులో మీరు కాన్స్టిట్యున్సీలకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి స్థితిగతుల ఆధారంగా మీపై ఉన్నటువంటి ఒత్తిళ్ల ఆధారంగా మీరు నిర్ణయాలు తీసుకొని అభ్యర్థులను కనుక అనౌన్స్ చేస్తే తాను కూడా నాకున్నటువంటి ఒత్తిళ్ల మేరకు అభ్యర్థుల అనౌన్స్మెంట్ చేస్తానంటూ కూడా చేసే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చాలా క్లియర్ కట్గా ఇండికేషన్స్ తెలుగుదేశం పార్టీకి పంపారు. కానీ అలాగే లోకేష్ చేసినటువంటి కామెంట్స్ కూడా తనను బాధించాయి. అలాగే సీట్ల సర్దుబాటుకి సంబంధించినటువంటి అంశంలో టీడీపీ వైపు నుంచి వస్తున్నటువంటి విమర్శలు, పవన్ కళ్యాణ్ కొంతమంది చేస్తున్నటువంటి సూచనలు, అలాగే ఎదురవుతున్నటువంటి విమర్శలు వీటన్నిటి దృష్ట్యా కూడా పవన్ కళ్యాణ్ చాలా అగ్రెసివ్గా ఈరోజు రియాక్ట్ అయినట్టుగా మనకు చాలా క్లియర్గా కనబడుతుంది. మొహంలో చిరునవ్వు కనిపిస్తూనే ఉంది, కానీ ఆయన మాట్లాడుతున్నటువంటి మాటల్లో మాత్రం ఖచ్చితంగా ఆగ్రహం కనిపించినట్టుగా మనం భావించాలి. ఎందుకంటే లోకేష్ చేసినటువంటి కామెంట్స్ని ఆయన కోట్ చేశారు, చంద్రబాబు ప్రకటన చేసినటువంటి దాన్ని కోట్ చేశారు, అలాగే కొంతమంది చేసినటువంటి విమర్శలు ఏవైతున్నాయో వాటిని కోట్ చేస్తూనే తను రాజోలకు సంబంధించి రాజనారాయణకి సంబంధించి పోటీ చేస్తున్నారు
చేస్తామని కూడా ప్రకటన చేశారు. సో ఇదే రకమైనటువంటి వైఖరి భవిష్యత్తులో కొనసాగితే అదే స్థాయిలో అగ్రెసివ్గా ఉండేటటువంటి అవకాశం అయితే ఉంది. సో ఇదంతా ఒక ఎత్తు అయితే ఒకవేళ బీజేపీతో కూడా కలిసి పొత్తులో వెళ్ళాలని అనుకుంటున్నాను. అధికార వైసీపీని ఓడించాలి అంటే కనుక ఇప్పుడున్నటువంటి బలం సరిపోయేటటువంటి అవకాశం లేదు అనే అంశాన్ని ప్రస్తావిస్తూనే రేపు బీజేపీ వస్తే ఈ పరిస్థితి పూర్తిగా తారుమారయ్యేటటువంటి అవకాశం ఉంది. సో వీటన్నిటి దృష్ట్యానే పవన్ కళ్యాణ్ ఇంత సీరియస్గా రియాక్ట్ అయినట్టుగా మనకు అర్థమవుతోంది. రైట్, థ్యాంక్ యూ వసంత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.